శ్రీత గౌరవనీయులైన ఉపాధ్యాయుల గారికి మరియు నాకు ఫ్రెండ్స్ ఈ కార్యక్రమానికి మంచిదే. అందరూ ఒక మన సుఖం అన్నాడు. సుఖం అంటే సుఖం శ్రీనివాసం పెద్ద బాధ్యత నాకు మీద పెట్టారు. వాస్తవానికి చాలా పెద్ద బాధ్యత నా మీద పెట్టింది. ప్రతి ఒక్కరి అందరితో మాట్లాడుకుంటూ నేను ఎవరికి ఫోన్ చేయకుండా ఇబ్బంది ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్కరితో ఆలోచించుకుంటూ ఎన్ని కొట్టినా పర్వాలేదు అనుకుంటే మీతో మాట్లాడినప్పుడు వచ్చినా కొట్టకుండా మీకు ఎలాంటి ఫోన్ కూడా మీకు చేయలేదు ఈ విషయంలో మాత్రము. సరే ఓకే అందరినీ టీచర్ల గురించి మాత్రం అందరూ మాట్లాడారు. సమయ భయం ఇంకా అయిపోయింది. సత్యనారాయణ సార్ ఓకే నా పేరు దశరథ. నేను ఫోటోగ్రఫీగా చేస్తున్నాను సార్. ఈ ఫోటోగ్రఫీ 4-5 కండక్ట్ చేశాను. ఇక మా పిల్లలు ఇద్దరు బాబు పాప. సార్ ఈ ప్రోగ్రామ్ చేయడానికి సక్సెస్ నుండి నడిపించిన మొట్టమొదటి వ్యక్తి సార్ దశరథ. అందరూ మాట్లాడినట్టుగా భావిస్తున్నాం. ఇంకా ఎవరైనా ఉంటే ఒక 2 నిమిషాలు మాట్లాడచ్చు. లేదు మీరెవరు లేరు అంటే ఇక్కడ నెక్స్ట్ కార్యక్రమాన్ని ఇక్కడ మన ఉపాధ్యాయులకు సన్మానం చేసి వాళ్ళ యొక్క సందేశాలు విని తర్వాత మళ్ళీ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఎప్పుడు కూడా నేను సార్లకు భయపడ్డది అయితే నా వరకు లేదు. చదువు విషయంలో అంటే సార్లు కొడతారనే భయం అయితే నేను లేకుండే నాకు. ఎందుకంటే అంతో ఎంతో చదువుతుంటుంది కాబట్టి మార్కులు వస్తుంటాయి కాబట్టి 90% ఉన్నదైతే నేను సార్లతో దెబ్బలు పడ్డది అయితే గుర్తు లేదు. అది అంటే నాకు ఒక అదృష్టంగా భావిస్తున్నా. సార్లు చెప్పినవి అన్నీ కూడా మరి ఈరోజు ఈ పొజిషన్లో ఉంటే మరి నా యొక్క ఈ ఉపాధ్యాయుల వారి యొక్క వాళ్ళు నా మీద ఉన్నటువంటి నమ్మకం, వాళ్ళు నాకు చెప్పినటువంటి చదువు ద్వారానే నేను ఈరోజు ఈ స్థానంలో ఉన్నా. కాబట్టి వారందరికీ కూడా నేను నా జీవితాంతం కృతజ్ఞతై ఉంటాను. అదేవిధంగా ఈ కార్యక్రమం మొత్తం అసలు ఎట్లా రూపకల్పన చేసిందంటే దాదాపు 4-5 సంవత్సరాలు కూడా మనం దాన్ని పాయింట్అవుట్ చేయడం జరిగింది. పలానా ఏ డేట్ అయితే అందరికీ అనుకూలంగా ఉంటుంది, ఇది అనుకోబట్టి చాలా రోజులు అవుతుంది, మరి ఈ కార్యక్రమాన్ని తప్పకుండా ఈసారి సక్సెస్ చేయాలని చెప్పేసి ముందుకు అడుగు మొట్టమొదటిగా రమేష్ వేసిండు. ఆ రమేష్తో పాటు మేము అందరం నడిచినాం. దశరథ లోకల్లో ఉండడం వల్ల 100% బాధ్యత వహించాల్సి వచ్చింది. కాబట్టి దానికి పూర్తి న్యాయం చేసిండు దశరథ. రమేష్ కూడా మధ్య మధ్యలో ఆయన హైదరాబాద్లో జాబ్ చేస్తాడు. అయినా కానీ వారంలో 2 సార్లు 3 సార్లు వస్తూ కమ్యూనికేట్ చేస్తూ దశరథ రమేష్ ఇద్దరు కలిసి చేసిండ్రు. దానికి మా వంతుగా కృషి నేను ఇంకా శశిధర్ రెడ్డి కూడా అందుబాటులో, శశిధర్ రెడ్డి కూడా వీళ్ళతో అందరికీ అందుబాటులో, పక్క ఊరే కాబట్టి ఆయన కూడా అందుబాటులో ఉన్నాడు. అట్లా అందరం కృషి చేసినాం. అందరూ కూడా మీరు రెస్పాండ్ మనం ఏది ఫ్రెండ్స్గా రెస్పాండ్ అయినాం కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం సక్సెస్ అయింది. మరి దానికి ఇది ఒక్కరి కృషి కాదు, అందరి కృషి. నెక్స్ట్ ఏ కార్యక్రమమైనా మనం గ్రూప్లో మనం ఏదైనా చేయాలనుకుంటే కూడా ఇదే విధంగా స్పందించి అందరం కలిసి అది చేద్దాం, సక్సెస్ చేద్దాం. మరి ఇంకా చాలా మాట్లాడాలని ఇంకా ఒకటి గుర్తు చేయాలనుకుంటే సార్లందరూ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు. ఇంకా నాన్ టీచింగ్ స్టాఫ్లో కూడా జానయ్య గురించి కూడా మనం స్టార్టింగ్లో ఒక మాట మాట్లాడినాం. ఆయన కూడా చాలా మనకు చాలా సేవ చేసిండు మనం చదువుకున్నప్పుడు. దానితో పాటు ఇంకా నైట్ వాచ్మెన్ కాశీం ఉండేది, తర్వాత పద్మయ్య ఉండేది. ఇట్లా వీళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళు లేరు, మనకు అందుబాటులో లేరు. అయినా కూడా వాళ్ళ సేవలు కూడా పొందినాం. ఈరోజు మన అలా చేయడం వాళ్ళందరూ మనకు కృషి చేసింది కాబట్టి మనం 10వ తరగతి పూర్తి చేసుకోగలిగినాం. కాబట్టి వాళ్ళకు కూడా మనం రుణపడి ఉంటాం. మన బ్యాచ్ తరఫున వాళ్ళందరికీ కూడా మనం రుణపడి ఉంటాం. ఇక ఈ కార్యక్రమంలో నెక్స్ట్ ఘట్టం మనం ఎంతో ప్రేమగా పిలుచుకున్నటువంటి, మనం ఎంతో ఆప్యాయతతోటి మన కోసం వచ్చినటువంటి మన ఉపాధ్యాయులను సన్మానించుకునే కార్యక్రమం. మరి దీనికి మా ఉపాధ్యాయుల అనుమతి మేరకు వారిని సన్మానించుకోవాలనుకుంటున్నాం సార్. కొంచెం మాకు ఈ అవకాశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. వారి సార్ చెప్పంటారు. ఒక చైర్ ముందుకు వెళ్తాం సార్.
మేడమ్స్ గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు బాతురూములోన భావ కవితలు క్లాసు రూములోన కుప్పి గంతులు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి మనకు క్షమాపణలు ఎందుకండి మీ వయసులోన మేము కూడా ఇంతేనండి We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
అక్షరాల కందం స్నేహం లక్షణాలు కలిగిన స్నేహం అక్షరాల కందం స్నేహం లక్షణాలు కలిగిన స్నేహం మల్లె పువ్వు మనసే స్నేహం మంచితనపు రూపమే స్నేహం అక్షరాల కందం స్నేహం లక్షణాలు కలిగిన స్నేహం ఊహలకు అందదు స్నేహం ఊపిరిలో నిలుచును స్నేహం ఊహలకు అందదు స్నేహం ఊపిరిలో నిలుచును స్నేహం మనసుల్లో మరకలు చెరిపి మనిషిలోనే కొలువుంటుంది మమతానురాగమే పంచి నీ అడుగులో అడుగవుతుంది అమ్మల్లి లాలన స్నేహం నాన్నల్లి పాలన స్నేహం సూర్యుడిలా వెలుగే స్నేహం చంద్రుడిలా తెలుపే స్నేహం మన బ్రతుకుకు దారిని చూపి మన కంటిల వెలుగవుతుంది మన బ్రతుకుకు దారిని చూపి మన కంటిల వెలుగవుతుంది ఏ బంధం లేకపోయినా అనుబంధం అయి ఉంటుంది ప్రతినిత్యం మన వెంటుంది మన బ్రతుకుల వెలుగవుతుంది గుడిలోని పూజే స్నేహం బడిలోన పాఠమి స్నేహం ఆనింగిలు మెరుపే స్నేహం ఈ చినుకుకు చిగురుతో స్నేహం ఆనింగి నేల మాదిరి ప్రతినిత్యం కలిసుంటుంది ఆనింగి నేల మాదిరి ప్రతినిత్యం కలిసుంటుంది హరివిల్లుల రంగుల తీరు హత్తుకొని వెంటుంటుంది ఏ తోడు లేకపోయినా మన తోడై నిలిచుంటుంది అక్షరాల కందం స్నేహం లక్షణాలు చేసినటువంటి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించి ఈ ఇంత ఘన సన్మానాన్ని చేసినటువంటి మీ అందరికీ మేము సదా కృతజ్ఞులం. ఎందుకంటే మరి నేను ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఒక స్టూడెంట్ లాగానే వచ్చినాం. అలాంటిది నేను 10 సంవత్సరాలు నాకు సత్సంబంధాలు ఏర్పడినాయి. మరి నాకు పాఠశాలనే ఒక వేదికగా మరి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించినాం. ఆటపాటలలో అన్ని రంగాలలో కూడా ఆ 10 సంవత్సరాలలో మిమ్మల్ని తీర్చిదిద్దడంలో మా వంతు కృషి చేసినామని మరి మీకు తెలుసు. ఆ ఆదరాభిమానాలతోనే మీరు మమ్మల్ని ఆహ్వానించి ఇంతటి ఘన సన్మానం చేసినందుకు మీ అందరికీ ఎలవేళలా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే నేను ఈ పాఠశాలలో 10 సంవత్సరాలు పనిచేసి ఇక్కడ నుండి నేను పాలకుర్తి మండలానికి వెళ్ళినా, అది ఉమ్మడి వరంగల్ జిల్లా. అప్పుడు మరి నేను ఏ పాఠశాలకు వెళ్ళినా 10 సంవత్సరాలు నా సర్వీస్ అక్కడ చేయడం జరిగింది. కానీ నేను చెప్పేది ఏంటి అని అంటే నా ఫస్ట్ ప్లేస్ కొన్నే ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్తాను నేను. ఎందుకు అనంటే
నేను ఇక్కడ చేసినటువంటి సర్వీసెస్ ఎన్నడూ మర్చిపోలేను. అభిమానం మీకున్నది, ఈ గ్రామం మీద, ఈ పాఠశాల మీద అలాంటి అభిమానం మాకున్నది. ఎందుకంటే ఒక విద్యార్థి ఉన్నత స్థానానికి ఎదగాలన్నప్పుడు వినయము, విధేయత, క్రమశిక్షణ ఈ మూడు ఎక్కడైతే ఉంటాయో వాళ్ళు ఎప్పుడు కూడా చెడిపోరు, ఎన్నైనా ఉన్నత శిఖరాలకు చేరుకోగలుగుతారు అనేది మీ ద్వారా నిరూపణ జరిగింది. ఎందుకంటే మరి చాలామంది ప్రభుత్వ ఉద్యోగాలు లేవు, తర్వాత మేము వ్యవసాయం చేసుకుంటున్నాం అని కొంతమంది బాధ వ్యక్తం చేశారు. మీరు ఏ రంగంలో ఉన్నా మీ క్రమశిక్షణ, మీ వినయము, మీ విధేయత మిమ్మల్ని ఎప్పుడు పై స్థానంలో నిలబెడుతుందని మీరు మర్చిపోరు. తర్వాత మీరంతా ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించారు, ఉన్నత స్థానంలో ఉన్నారు. కాబట్టి మీరు ఏ రంగంలో ఉన్నా కూడా మీ పిల్లల్ని, ఇప్పుడు మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి మీ పిల్లల్ని క్రమశిక్షణతో పెంచండి. మీకున్నటువంటి క్రమశిక్షణ ఈరోజు పిల్లలలో లేదు. ఎందుకంటే మరి తల్లిదండ్రులు తీసుకొచ్చి మాకు అప్పచెప్పేది పిల్లల్ని, ఇక్కడ వీడు చెప్తే వింటలేడు తనమని చెప్పేది, మేము అట్లనే కొట్టేది. కానీ ఆ రోజులో పడ్డరు, ఆ రోజులలో విన్నారు. ఆ వినయము, విధేయత, క్రమశిక్షణ మీ లోపల ఉంది కాబట్టి మీరు ఈరోజు గత స్మృతులను గుర్తు చేసుకోవడంలో వ్యక్తం చేశారు. సో ఇప్పుడు విద్యా వ్యవస్థ అనేటువంటిది మీరున్నప్పటికీ, మేము పనిచేసినప్పటికీ, ఇప్పుడు మీరంతా మీ భావనల్లో, మీ ఉపోద్ఘాతంలో చెప్పారు పాఠశాల ఇలాంటి దుస్థితిలో ఉంది అని. ఇప్పుడు విద్యార్థుల పరిస్థితి కూడా దుస్థితిలో ఉన్నారు. మరి లేరా అని అంటే టీచర్లు కూడా ఉన్నారు, ఇక్కడ స్కావెంజర్స్ ఉన్నారు, వాళ్ళతో పని చేయించుకోవాలి. తేడా ఏంటిది అని అంటే ఇక్కడున్న మేమందరం ఈ ఊర్లో ఉన్నాం, ఈ ప్రజలలో కలిసినాం, మీతో కలిసినాం. అదే ఆనాటి గత స్మృతులకు నిదర్శనం మనం మర్చిపోతాం. ఎందుకంటే అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన పిల్లలు, అది మేము ఎప్పుడు మర్చిపోము. మా జీవితానికి అది ఒక సంతృప్తి. నేను మొన్న అక్టోబర్ దీపావళికి ముందు రోజు నా పదవీ విరమణ అయిపోయింది మా సొంత ఊర్లో. 38 సంవత్సరాలు